హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతి కిచెన్. నేను మీ ప్రశాంతి. ఈరోజు ఈ వీడియోలో బెంగాలీస్ పెళ్ళిళ్ళ స్పెషల్ స్వీట్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేశానండి. వెజ్ ఫ్రైడ్ రైస్ కన్నా ఈ స్వీట్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. అండ్ ఇక్కడ తెలుగు వాళ్ళు కూడాను ఇదే ఫ్రైడ్ రైస్ని ప్రిఫర్ చేస్తారు మ్యారేజెస్కి. సో ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. ముందుగా నేను ఈ బీమ్స్ని స్క్వేర్గా కట్ చేసుకోవాలి ఎలాగనేసి చూపించడానికని చూపిస్తున్నానండి. ఇలాగ చిన్న చిన్నగా స్క్వేర్ సైజులో ఇలా పెట్టేసుకొని మనం కట్ చేసుకుంటే కనుక చాలా బాగుంటాయి లుకింగ్గా. అండ్ చిన్న ముక్కలు క్యారెట్ని కూడా కట్ చేసుకున్నాను. అలాగే ఒక గిన్నె తీసుకొని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ అవుతూ ఉండగా ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. రైస్ అనేది మనకి పొడి పొడిగా వస్తుంది. సో అందుకే నేను ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోని ఒక గ్లాసున్నర కప్పు రైస్ని నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టేసుకున్నాను. సో ఆ బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని కలిపేసి మనము కుక్ చేసుకోవాలి. సో ఇందులో ఎటువంటి సాల్ట్ కానీ ఏది కూడా నేను యాడ్ చేయట్లేదు. సో నెక్స్ట్ ప్రాసెస్లోనే యాడ్ చేసుకుంటాను. సో ఈ రైస్ అనేది మనకి 90% కుక్ అయిపోవాలి. సో మనం పట్టుకుంటే కనుక విరిగిపోవాలన్నమాట. సో పలుకుగా ఇలాగా చేసుకోండి, లేకపోతే స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకోండి. సో నేను స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని మొత్తాన్ని కూడాను స్ట్రైన్ చేసేసుకుంటాను. చక్కగా ఇది మనం పక్కన పెట్టేసుకుంటే కనుక చల్లారిపోతుంది. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి మొత్తాన్ని కూడాను. సో ఇలా పక్కన పెట్టుకున్నాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేడయ్యాక ఇందులోనే నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి అనేది ఒక 3 టేబుల్ స్పూన్ నేను యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి కంపల్సరీ వేసుకుంటే కనుక చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా వేసుకోండి. అలాగే బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోండి. ఇందులోని ఒక 3 బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 ఇలాచీని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోని దాల్చినాని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. సో ఒక 4-5 వేసుకుంటున్నాను. మిరియాలు ఒక 6-7 వేసుకోండి. అలాగే లవంగాలను ఒక 4-5 వేసుకోండి. ఇలా వేసుకొని ఒక 1 మినిట్ అలాగే వేయించేసుకోండి. జస్ట్ అలా కలిపేస్తే కనుక సరిపోతుంది. సో ఇవి కొద్దిగా వేగాక ఇందులోనే జీడిపప్పుని యాడ్ చేసుకోండి. జీడిపప్పు అనేది కంపల్సరీ వేసుకోవాలి. సో ముందుగా నేను జీడిపప్పు వేసుకుంటున్నాను. ఒక 1 మినిట్ వేగాక ఇందులోనే కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. సో కొద్దిగా వేగిపోయి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కిస్మిస్ని యాడ్ చేసుకోండి. అలాగా ఒకసారి కలిపేయండి, ఎక్కువగా వేగిపోతాయి కాబట్టి. ఇప్పుడు ఇందులోనే క్యారెట్ని యాడ్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో నేను ఒక పెద్ద క్యారెట్ని తీసుకున్నాను. సో మీరు క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోని 4-5 పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకున్నాను, మధ్యలో కట్ చేసుకొని. అలాగే బీన్స్ని యాడ్ చేసుకున్నాను కొద్దిగా, ఒక 1/2 కప్పు. మొత్తాన్ని కూడా ఒకసారి బాగా వేయించేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే కనుక చక్కగా మనకి వేగిపోతాయి. ఇలా మూత తెరిచి చూస్తే మనకి కుక్ అయిపోయినట్టు తెలిసిపోతాయి. సో ఇదే స్టేజ్లోనే మీరు ఇందులోని మసాలాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. అలాగే గరం మసాలాని 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మనకి ఇందులోని ఈ 2 మసాలాలు అనేవి సరిపోతాయి. సో ఎక్కువ స్పైసెస్ అనేది అవసరం లేదు. అల్లం వెల్లుల్లి అస్సలు యూజ్ చేయకూడదు. ఇందులోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోండి.
సో నేను ఒక 2 టేబుల్ స్పూను చిన్న టేబుల్ స్పూన్తో వేసుకుంటున్నాను సాల్ట్ అనేది. సో క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోండి. అలాగే 3 to 4 టేబుల్ స్పూను పంచదారని యాడ్ చేసుకోండి. పంచదార కంపల్సరీ వేసుకోవాలి. సో లైట్గా స్వీట్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే బాస్మతి రైస్ని మనం పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. సో హాఫ్ బాస్మతి రైస్ని నేను యాడ్ చేసేసుకున్నాను. సో మొత్తాన్ని కూడాను బాగా ఒకసారి అన్నీ కలిసేలా బాగా కలిపేసుకోవాలి. సో మనకి కలపడానికి వీలుగా ఉంటుందని నేను హాఫ్ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇంకొద్దిగా సగం బాస్మతి రైస్ని ఉండిపోయింది. సో మొత్తాన్ని కూడా ఇలా యాడ్ చేసేసుకొని ఇలాగ మొత్తాన్ని కూడాను కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే కనుక ఫ్లేవర్స్ అన్నీ అబ్జార్బ్ చేసుకొని మనకి ఈ స్వీట్ పులావ్ అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, స్వీట్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఫెస్టివ్స్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.